శ్రీమాత్రే నమః. అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని సదా దేవుడిని అయితే కోరుకుంటున్నానండి. మరి మనకి సంవత్సరానికి 12 పౌర్ణములు అయితే వస్తాయి. ఇది ప్రతి ఒక్కరికి తెలిసిందే. అందులో మాఘ పౌర్ణిమ దీన్నే మహామాఘి అని కూడా అంటారు. మనకి కార్తీక మాస పౌర్ణిమ తర్వాత విశిష్టత కలిగిన పౌర్ణిమల్లో మాఘ పౌర్ణిమ ఒకటి. ఈ మాఘమాసంలో చంద్రుడు మకా నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ మాసానికి మాఘమాసం అనే పేరైతే వచ్చిందండి. మరి అలాగే ఈ మాఘమాసంలో పార్వతీదేవి జన్మించిందని, లలితాదేవి జయంతి అని కూడా చెప్పుకుంటారు. ముఖ్యంగా వచ్చి ఈ మాసంలో అన్ని శుభకార్యాలకి కూడా అనుగుణంగా ఉంటుంది. ఏ కార్యాలు అనుకున్న పనులు జరగాలన్నా ఈ మాఘమాసంలో ఖచ్చితంగా జరిగి తీరుతాయండి. మరి ఇకపోతే మాఘ పౌర్ణమి రోజు అమ్మవారిని ఏ విధంగా పూజ చేసుకోవాలి, అలాగే అయ్యవారిని ఏ విధంగా పూజ చేసుకోవాలో ఒక్కసారి చూసేద్దాం. ఈ మాఘమాసంలో వచ్చే ప్రతిరోజు కూడా వేకుజామునే లేచి స్నానం ఆచరించి అలాగే అమ్మవారిని అయ్యవారిని సేవించుకుంటే చాలా అనుకోని పనులు మనం ఏదైతే మనసులో కోరుకుంటామో తప్పకుండా నెరవేరుతాయండి. మరి నేనైతే ఈ విధంగా అమ్మవారిని అయ్యవారిని అలంకరించుకొని అలాగే పౌర్ణమి రోజు దానిమ్మ గింజలతోటైతే అమ్మవారికి అయ్యవారికి అష్టోత్తరాలు చదువుకొని ఈ విధంగా నేనైతే చేసుకున్నానండి. దాంతోపాటు గోమతి చక్రాలు, అలాగే కలువ పూసలు, అలాగే తామర గింజలు, ఇంకా రూపాయి కాయిన్స్, అలాగే గవ్వలు, అలాగే వెండి పువ్వులతో నేనైతే అమ్మవారిని అయ్యవారిని అష్టోత్తరాలతో అభిషేకం అయితే చేసుకున్నానండి. ఈ పౌర్ణమి మొదలు మనం ఏదైనా మంచి పని చేయాలి, అలాగే ఏదైనా మంచి శుభకార్యాలు చేయాలి అనుకుంటే చాలా అనుగుణమైన రోజులండి ఇవి. ధూప దీప నైవేద్యాలు అయితే నేను పెట్టుకొని ఈ విధంగా అయితే మందిరం అంతా అలంకరించుకున్నాను. చూస్తున్నారు కదండి, ఇక్కడ వచ్చేసి పువ్వులు అండి. ఈ పువ్వులు వచ్చేసి శ్రీ లక్ష్మీదేవి అష్టోత్తరాలు 108, అలాగే స్వామివారి అష్టోత్తరాలు 108తో నేనైతే అర్చన చేసుకున్నానండి. ఈ విధంగా అర్చన చేసుకున్న పువ్వులన్నీ స్వామివారి అమ్మవారి పాదాల చెంత అయితే ఈ విధంగా పెట్టుకున్నాను. ముఖ్యంగా వచ్చేసి పౌర్ణమి పూట అభిషేకం చాలా ముఖ్యమైనదండి. నేను ఇంతకు ముందు వీడియోలో కూడా మీకు చాలాసార్లు చెప్పాను. లాస్ట్ టైం పౌర్ణమి వీడియోలో కూడా నేను అభిషేకం ఎలా చేసుకున్నానో మీకైతే కళ్ళకు నిండుగా అయితే చూపించానండి. తప్పకుండా పౌర్ణమి రోజు అమ్మవారికి అయ్యవారికి అభిషేకం చేసుకొని ఈ విధంగా మందిరంలో అలంకరించుకొని అష్టోత్తరాలతో అభిషేకం చేసుకుంటూ పూజ చేసుకుంటే చాలా అంటే చాలా ఆశీర్వాదాలు అయితే పొందుకుంటామండి. నిజంగా సాక్షాత్తు ఆ దేవుళ్ళందరూ కూడా మనల్ని ఆశీర్వదిస్తారని మనకి తరతరాల నుండి కూడా ఆనవాయితీగా మన పెద్దలు చెప్పుకుంటూ వచ్చారు. ఈ మాఘమాసంలో వచ్చే పౌర్ణమి రోజున మనం చేసే తప్పులైనా ఏదైనా సరిదిద్దుకోవాలనుకున్నా, అలాగే ఈ మాసంలో స్వామివారికి అమ్మవారికి దీపం పెట్టి మనం చేసిన తప్పిదాలను క్షమించమని కోరుకుంటే తప్పకుండా అవి తొలగిపోతాయండి. దాంతోపాటు ముఖ్యంగా వచ్చేసి ఈ మాఘమాసం రోజున పౌర్ణమి రోజున చంద్రుణ్ణి మనం పూజ చేసుకొని ఆయన నిజంగా ఆరాధించుకుంటే చాలా అంటే చాలా మేలు చూస్తామండి. ఎందుకంటే మాఘమాసంలో వచ్చే పౌర్ణమి రోజున ఆ చంద్రుణ్ణి సాక్షాత్తు మనం కొలుచుకొని ఆయనకి నైవేద్యమై అర్పించుకోవాలి. నేను వచ్చేసి ఇక్కడ పరవన్నాన్ని అయితే చేసుకున్నానండి. అలాగే దాంతోపాటు స్వామివారికి దానిమ్మ గింజలు, అలాగే ఒక గ్లాస్ పాలు నివేదన చేసుకున్నాను. ఈ విధంగా స్వామివారికి నైవేద్యం చూపించుకుంటూ మనసులో మనం కోరుకున్న కోరికలు అయితే చెప్పుకోవాలి. మరి మనం చేసే తప్పిదాలను కూడా క్షమించమని, అలాగే కిందకి దిగి వచ్చి ఈ ప్రసాదాన్ని స్వీకరించమని నేనైతే మొక్కుకున్నానండి. మొత్తానికైతే పూజ అంతా ఈ విధంగా చేసుకున్నానండి. మరి అమ్మవారిని అయ్యవారిని నిండుగా అలంకరించుకొని ఆరాధించుకున్న శక్తి నాకు దయచేసినందుకు నిజంగా ఆ దేవతలందరికీ కూడా నేను చాలా రుణపడి ఉంటానండి. నేను ప్రతి పౌర్ణమి అమావాస్యలు అయితే అస్సలు విడవకుండా పట్టు వదలకుండా తప్పకుండా నేను పూజ చేసుకుంటున్నాను. వాటి వల్ల కలిగే ఆ మేలు అన్నీ కూడా నేను చూస్తున్నాను. తప్పకుండా మీరు కూడా ఒక్కసారి చేసుకోండి. అలాగే ఈ మాఘమాసంలో చేసే పూజలకి ఎలాంటి విశిష్టత ఉందో నేను మీకు చూపించాను. మీరు కూడా చేసుకొని చూడండి. అలాగే నా వీడియో మీకు నచ్చేటైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.